గ్రంథంలోనికి వెళ్ళి మనం ప్రియులారా సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళదాం. 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చదవగలరా? నేను చదువుకోనా? దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనుల అందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అయ్యగారు రేపు వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత నాతో మాట్లాడతారు, ఏంటంటే మీ ఊర్లో వాళ్ళు అసలు దేవునికి స్తోత్రం చెప్పట్లేదు అనొచ్చు కదా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు చాలా దుఃఖంలో ఉన్నాడండి, చాలా దుఃఖంలో ఉన్నాడు. కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, తన దగ్గర ఉన్న ప్రజలను బట్టి చాలా దుఃఖంలో ఉన్నాడు. ఏంటి, ఎందుకు అంత దుఃఖం? అంత దుఃఖపడాల్సిన అవసరం ఏంటి? దావీదు మహారాజు అయి ఉన్నాడు, అయినా అంత దుఃఖపడవలసిన అవసరం ఏంటి? అదేటో మనం తెలుసుకుందాం పిల్లరా. ఇక్కడ ఆకీసు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈ ఆకీసు రాజు ఒకసారి దావీదుని కబురు పెట్టాడు, మేము యుద్ధానికి వెళుతున్నాము, దయచేసి మీరు మాకు సహాయులుగా కొంతమంది రండి అని కబురు పెట్టాడు. కబురు పెట్టినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు అంటే, సిక్లాగు అనేటువంటి ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు. పురుషుల వరకు తీసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. కానీ ప్రియులారా, శత్రువులు వచ్చి అక్కడ ఏం జరిగిందో తెలుసా? వారికి ఉన్నటువంటి సమస్తమును కొల్లగొట్టుకొని భార్యను, పిల్లలను, ఆస్తిని, వారికి దేవుడిచ్చిన సమస్తమును కూడా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ యుద్ధం చేద్దామని వెళ్ళారు కదా వీళ్ళు. అక్కడికి ఆకీసు రాజు మాట్లాడాడు, మీరు వెళ్ళిపోవచ్చండి, మీ అవసరం అంతగా లేదు మాకు, మీరు తిరిగి సంతోషంగా వెళ్ళండి అన్నారు. వాళ్ళు తిరిగి వచ్చి పాళెంలో చూస్తే అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఒక్క స్త్రీ లేదు, ఒక పిల్లలు లేరు, ఏది ఆస్తి ఏది లేదండి, సమస్తము దోసుకొని వెళ్ళిపోయారు. ఒక చిన్న మాట, ఏదైనా మన కుటుంబంలో ఒక చిన్న వస్తువు పోతేనే మనం ఎంతో దుఃఖపడిపోతామండి, ఎంతో బాధపడిపోతాం, అది మళ్ళీ సమకూర్చబడే వరకు. కానీ ఎంతో శ్రమపడి, దేవుని చేత ప్రేమించబడి, ఒక రాజ్యాన్ని దేవుని చేత ఆయన ఒక రాజుగా ఎంచబడి ప్రజలను సమకూర్చిన తరువాత సమస్తమును దోసుకొని వెళ్ళిపోయారు. నిజంగా దావీదు అక్కడ మనం చదువుకున్న మాటలు ఏముందంటే, బహుగా దుఃఖాక్రాంతుడైపోయాడు. ఆ సైన్యం కూడా ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని ఆయన కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ప్రజలందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధపడ్డారు. దావీదు బాధపడుతున్నాడు, ఒక పక్క బాధ, ఒక పక్క వేదన, మరొక పక్క దుఃఖం, ఒక పక్క వీళ్ళు ఎందుకు ఇలాగ మారిపోయారా అనేటువంటి స్థితిలో ఉన్నాడు. మనం ఒకసారి ఆలోచించాలి పిల్లారా. మనం బహుగా దుఃఖములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదన బాధలతో మనం ఉన్నప్పుడు చాలామంది చేయలేనటువంటి 3 పనులు ఉన్నాయి. చాలామంది చేయలేరు అవి, అందుకనే వాళ్ళు ఎప్పుడు జీరోలాగే మిగిలిపోతారు. దేవుడు ఎప్పుడు వారిని హీరోగా చేయాలని ఆశపడుతున్నాడు, కానీ చాలామంది జీరోగా మిగిలిపోతున్నారు. ఏంటి కారణం అంటే ప్రియులారా, దేవునితో మనం ఉండవలసినటువంటి సహవాస సంబంధమైనటువంటి విషయంలో కొన్ని విషయాల్లో ప్రజలు ఆ 3 విషయాలు, నేను 3 మాటలు క్లుప్తంగా చెప్పేస్తాను. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, రాళ్లతో కొట్టి చంపబోతున్నారు ఆయన. కానీ ఇక్కడ దావీదు చేస్తున్న పని ఏమిటంటే, వీళ్ళు రాళ్లతో కొట్టబోయినా, వీళ్ళు చంపపోయినా, వీళ్ళు వేదనకరమైన మాటలు మాట్లాడుతున్నా, దుఃఖపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా,
ఎక్కడ కూడా ఆయన ధైర్యము చెడిపోలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈనాటి దినాల్లో కుటుంబాల్లో చూద్దాం, అనేక కుటుంబాల్లో చిన్న చిన్న విషయాల్లో ధైర్యం చెడిపోయి దేవునితో సంబంధము లేకుండా, దేవునితో అనుబంధం లేకుండా, వారి వాక్యానుసారమైన జీవితంలో ఉండకుండా భయపడిపోయి దేవునికి ఎడమైపోయేటువంటి ప్రజల్ని ఎంతో మందిని చూస్తున్నాం మనం. ఈనాడు సంఘాల్లో కూడా చూడండి ప్రియులారా, ధైర్యం కోల్పోయిన వారు ఉంటున్నారు ఎక్కువ మంది. నేను ఈ పరిచయం చేయలేను, నేను ఈ పని చేయలేను, నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఇలా దేవుని పని చేయలేను, ఇలా బ్రతకలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో చూస్తే ఇక నేను ఈ బ్రతుకును గడపలేను, నాకు ఈ జీవితం వద్దు, ఇక నేను చేయలేను, ఏదో ఒక విధంగా చనిపోతాను అనుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లరా, జాగ్రత్తగా ఈ రాత్రి వినాలి. సిక్లాగులో ఉన్నప్పుడు మహారాజు అని పిలువబడేటువంటి దావీదు భయంకరమైన శోధనలో చిక్కిపోయాడు. ఎప్పుడు హీరోలాగా ఉండరండి, అప్పుడప్పుడు జీరోలు అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. నువ్వు ఎప్పుడు జీరో అవుతావో అప్పుడే హీరోగా నీకు మంచి పేరు దేవుడు తెచ్చి పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఆలోచన చేసి ఆ ధైర్యం కోల్పోకుండా, అదే మనం చదివిన మాట ఆ భాగంలో ఏముందండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లరా. ఈనాడు ఎంతో మంది ధైర్యము చెడిపోయిన వారు ఉన్నారు. ఇక నేను సాధించలేను, ఇక నేను బ్రతకలేను, ఈ పరిచర్య చేయలేను, ఈ కుటుంబాన్ని కట్టలేను, నా పిల్లలను పెంచలేను, ఇలాంటి అనేకమైన విషయాల్లో అధైర్యవంతులై బ్రతుకుతున్నారు. కానీ దావీదు చేసిన పని ఏమిటో తెలుసా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తనకున్నటువంటి ధనం పోయింది, తనకున్నటువంటి సమస్తమును దోసుకొనబడ్డారు, భార్య పిల్లలు సమస్తమును దోషపడ్డారు ప్రియులారా. కానీ అతనికి జీరోలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఒకప్పుడు హీరోవే దావీదు మహారాజు అంటే, ఒకప్పుడు హీరోగానే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం ప్రియులారా, గొలియాతు మహాబలవంతుడై ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. అనేక మంది ప్రజలు ఏరి కోరి సౌలు దేవుడిచ్చినప్పుడు రాజుగా ఎంచుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా ప్రియులారా? అలా గొప్పగా ఎంచబడినటువంటి రాజు కూడా గొలియాతును చూసి బహు భయపడిపోయాడట. భయపడిపోయాడు. ఈ గొలియాతును మనము ఏమీ చేయలేము, బహుబలవంతుడు, శక్తి కలిగిన వాడు, ఇతను ఏం చేయగలము? ఏమీ చేయలేము. అక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా ప్రియులారా? ఒక చక్కని మాట వ్రాయబడింది. అదేమిటంటే, సౌలుతో సహా ప్రజలందరట గొలియాతు వైపు చూసి భయపడి పారిపోయారట పిల్లారా. కానీ దావీదులో మనం నేర్చుకునే మంచి మాట ఏమిటో తెలుసా? దేవుడైన యెహోవా వైపు చూసి ఆయన ధైర్యము తెచ్చుకునేవాడు. స్తోత్రం. వెళ్ళాడు, ధైర్యముగా గొలియాతును కూల్చివేశాడు. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృప ఆయన పట్ల ఉంది కనుకనే ఆయన ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆనాడు చూడగలిగారు వారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడిపోయి, ప్రతి చిన్న మాటకు నువ్వు భయపడిపోయి, ప్రతి చిన్న సంఘటనలకు నువ్వు భయపడిపోయి, దేవుని సేవ చేయలేను, కుటుంబాన్ని పోషించలేను, ఈ భార్య నాకొద్దు, ఈ భర్త నాకొద్దు, ఈ కుమారులు ఎంత చెప్పినా మార్పు లేదు వాళ్ళలో, నేను ఎందుకు ఇలా బ్రతకటం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి అలాంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా వైపు చూసి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆయన్ని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు. ప్రతి సమస్యను నిలబడి ఎదుర్కో. దేవుడు నీకు నేర్పిస్తున్న మాట. దావీదు చేసింది ఏమిటో తెలుసా? జీరోగా ఉన్నటువంటి స్థితిలో, ఒకప్పుడు హీరో మహారాజు అంటారు ఆయన్ని, జీరో అయిపోయాడు. ఏమీ లేదు, అన్నీ దోషపడ్డాయి, ఒంటరిగా మిగిలిపోయాడు. వీళ్ళు ఉన్నారులే నాకు తోడుగా అనుకుంటే వాళ్ళు కూడా దావీదును రాళ్ళు విసిరి చంపడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ ప్రియా సోదరి సోదరుడా, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ సంఘస్థులు కావచ్చు, నీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది ప్రజలు కావచ్చు, ఒకవేళ నేను దూషించినా, ఒకవేళ నేను ద్వేషించినా,
ఒకవేళ నిన్ను అనకూడని మాటలు అన్నా, పెట్టకూడని శ్రమలు పెట్టినా, ఒకే ఒక విషయం, నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. అది దేవుని వైపు చూసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ అంతటా నీ ఉండలేవు, నా అంతటా నేను ఉండలేను. కానీ ఎవరు చూసండి చెప్పండి? యెహోవా వైపు చూసే ధైర్యము తెచ్చుకోవాలి మనం. ఆయన చేసిన 3 మాటలు చెప్తానని కదా. ఒకటి అక్కడ చదువుకుందాం, చూడండి. మనం 7వ వచనం చదువుకుందాం. పిమ్మట దావీదు ఎపోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యతారుతో చెప్పగా అబ్యతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల. చూడండి, ఎప్పుడైతే ఎపోదు ధరించుకున్నాడు, ఒకటి నెంబర్ 1 దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది ఎపోదును ధరించాడంట. స్తోత్రం చెప్పండి పిల్లరా. మరి నువ్వు ధరించుకున్నావా? ఎపోదు దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలిగినటువంటి ఎపోదును ధరించుకున్నాడు. ఆయన ధరించుకుని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమో తెలుసా? ప్రభువా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చదవాలి. ప్రభువా, నేను ఈ దండును తరిమిన ఎడల. ఏ దండు? నా సమస్తము దోసుకొని వెళ్ళిపోయిన దండిని, నా భార్యను, కుమారులను, సైన్యంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని, ప్రతి ఆస్తిని సమస్తము దోసుకొని వెళ్ళిపోయిన ఆ దండుని తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని నేను దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఏం చేశాడంటండి? విచారణ. నెంబర్ 1, 1వ మాట, శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నీ ప్రాణం మీద విసిగిపోయినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఏం చేయాలండి? మైక్ ఉంది నీ దగ్గర లేదా? ధైర్యం తెచ్చుకోవాలి. ఒకటి ధైర్యం కలిగి ఉండాలి. రెండవది ఏం చేయాలట? విచారణ చేయాలి. ఏదన్నా చిన్న సమస్య వస్తే, బాధ వస్తే ఇంటింటికి తిరిగి విచారణ చేస్తావు. ఆ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గరికి వెళ్తావు, విచారణ చేస్తావు. కానీ నీ జీవితంలో బాగు చేసేటువంటి యేసయ్య ఉన్నాడనే సత్యము నీకు తెలియదు. అక్కడ విచారణ చెయ్యవు. అక్క నేను ఏం చేయమంటావు? అన్నా నన్ను ఏం చేయమంటావు? నా కుటుంబం ఇలా ఉంది, నా పిల్లలు ఇలా ఉన్నారు, నా భార్య ఇలా ఉంది, నా భర్త ఇలా ఉన్నారు, ఏంటి నేను ఏం చేయాలని ఇతరుల దగ్గరకు వెళ్ళి చెప్పుకుంటూ కన్నీరు విడుస్తావే తప్ప ప్రభు దగ్గరకు వెళ్ళి విచారణ చేసే మనస్సు నీకు ఉండాలి. రాత్రి స్తోత్రం చెప్పగట్టుగా దేవుని యందు మనము ధైర్యం కలిగి ఉండాలి. రెండవది ప్రభు దగ్గర విచారణ చేయాలి. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నేను ఒకవేళ ఇప్పుడు ప్రయాణమై వెళితే ఆ దండును నేను కలుసుకోగలనా? ఈనాడు ప్రజలు కూడా అల్లకల్లోలో చేస్తున్నటువంటి దండు ఒకటి ఉందండి. ఎవరి దండు అది? ఎవరి దండు? సాతాను దండు. కుటుంబాల మీద పడి, కుటుంబాల్లో రక్షించబడిన వారు ఎవరైనా ఒకరు ఇద్దరు ఉంటే వారికి పుట్టే పిల్లలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ రక్షణ లేక, మారు మనసు లేక, మార్పు లేక దేవుని దుఃఖ పెట్టేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ దినాల్లో. ఈ రాత్రి మార్చుకోవాలి. నువ్వు దావీదులాగా ధైర్యం కలిగి ఉండాలి. దావీదులాగా దేవుని దగ్గర విచారణ చేయాలి. ప్రభువా ఈ సైన్యాన్ని తరమడానికి నాకు శక్తి ఇస్తావా? ఈ సైన్యాన్ని, సాతాను సైన్యాన్ని తరిమి కొట్టడానికి నాకు బలం ఇస్తావా ప్రభువా అని ప్రభు దగ్గర విచారణ చేయాలి. పిల్లరా, ఈ దినాలు ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది విచారణ చేస్తున్నారు? పిల్లలు ఆలోచించాలి. మీరు ప్రజల దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తారు, లోకం దగ్గరకు వెళ్ళి విచారణ చేస్తారు. ఎవరు దారిని కనబడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నీ శోధన, నీ బాధ, నీ వేదన, నీ కష్టము వారితో చెప్పుకుంటావు. కానీ చెప్పవలసినటువంటి ఆయనకు నువ్వు చెప్పడం లేదు. అందుకే నువ్వెప్పుడు జీవగానే మిగిలిపోతున్నావు, హీరో కాలేవు నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం ముందుకెళ్ళి ముందు ఒక మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథముల బైబిల్లో మొట్టమొదటి నుంచి చివరి వరకు చూస్తే బైబిల్లో మొదటి హీరో ఎవరండి? మొదటి హీరో చెప్పరా? చెప్పు అనగా మొదటి హీరో ఎవరంటే ఏదోను తోటనంతా పరిపాలించినటువంటి ఆదాము, హీరోయిన్ ఏమో అవ్వ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హీరోగా ఉన్నాడు ఆయన. కానీ ఎందుకు జీరో అయిపోయాడు? ఎందుకు అయిపోయాడు?
దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు, దేవుని మాట వినలేదు. ఆమె భార్య అయినా భర్త అయినా ఎవరు తప్పు చేసినా శిక్ష ఇద్దరికీ తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరు తప్పు చేసినా కుటుంబంలో ఆ శిక్ష వాళ్ళిద్దరూ ఖచ్చితంగా అనుభవించి తీరాలి. తప్పు చేసింది అవ్వ, ఫలితం ఇద్దరూ పొందవలసి వచ్చింది. పిల్లల జాగ్రత్త. మీ కుటుంబంలో ఎవరి వల్ల ఒకరి వల్ల ఒక శోధన ఉండవచ్చు, ఒక సమస్య ఉండవచ్చు. కానీ వెంటనే నువ్వు దేవుని దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకొని వెంటనే ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క సపోర్టును తీసుకోవాలి. స్తోత్రం. ఆదాము అలా చేయలేదండి, అవ్వ అలా చేయలేదు. నేనే ఈ తోట మొత్తానికి హీరో, నేనే జీరో కారనుకున్నాడు. కానీ దేవునికి ఎప్పుడైతే ఎదురు తిరిగాడో, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపకు దూరం అయిపోయాడో పిల్లరా, వెంటనే వారిద్దరు ఏమైపోయారో తెలుసా? జీరో అయిపోయారు. సున్నా. తోటలో ఉండే అధికారం కూడా వారికి లేదు. వెళ్ళే బయటికి పంపించాడు దేవుడు. కారణం ఏంటి ఆలోచించండి పిల్లరా. ఒకప్పుడు నువ్వు కూడా చాలా ఆనందంగా ఉన్నావు, చాలా సంతోషంగా ఉన్నావు. నీ కుటుంబం పట్ల నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా ఆనందంగా ఉన్నారు. కానీ ఈనాడు ఆనందం కనిపించడం లేదు, ఈనాడు సంతోషం కనిపించడం లేదు. ఏమిటి కారణం అంటే, ఎందుకు అలా ఉన్నావు అంటే, నువ్వు చేయాల్సినటువంటి నీ చేయడం లేదు, ధైర్యం కోల్పోతున్నావు, దేవుని దగ్గర విచారణ చేయటం విడిచిపెట్టేశావు, దేవుణ్ణి అడగటం విడిచిపెట్టేశావు. అందుకే నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు. ప్రియా సోదరి సోదరుడా, ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి ప్రసంగంలో ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి, చూస్తే నీకు రక్షణ, చూస్తే నీకు మేలు, చూస్తే నీకు స్వస్థత. మనం విన్నాం. నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభిస్తే నీకు వెంటనే సమాధానం దేవుడు ఇస్తాడు. స్తోత్రం. ఏమన్నాడండి అక్కడ? నేను వెళితే వారిని కలుసుకోగలనా అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు సమాధానం? యెహోవా తరుము నిశ్చయముగా. చూడండి ఎంత గట్టిగా చెప్తున్నాడు. తరుము నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుంటావు. ఈనాడు చాలా మంది దక్కించుకోలేకపోతున్నారు. ఒక్క నిమిషం నాకు ఇక్కడ దక్కించుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? కుమారులు తల్లిదండ్రుల మాటలు వినరు, కుమార్తెలు వినరు. తల్లిదండ్రులు భక్తి పనులు ఉన్నా ఒకవేళ కుమారులు కుమార్తెలు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఆ కుటుంబంలోనికి దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసి శాపాన్ని తెచ్చి పెడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఒక దయ్యాన్ని ఎల్లగొడితే అంటే ఎన్ని వస్తాయంటండి? అవి కూడా రావులే, తెలీదా ఎన్ని? దాన్ని కూడా ఒక సైన్యం అంటారు. నీ కుటుంబంలో దేవుడు ఎవరైనా రక్షించి బాగు చేసిన తరువాత ప్రియులారా, మళ్ళీ నువ్వు పాపంలో పడిపోతే, శాపంలో పడిపోతే, తిరుగుబాటులో పడిపోతే, దేవునికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే తిరిగి మళ్ళీ గొప్ప సైన్యమే లోపలికి వస్తుంది. నీ ఇంటిలో ఉన్నది, నీ ఒంటిలో ఉన్నది, నీకు దేవుడిచ్చిన సమర్థాన్ని కూడా అది దోసుకొని వెళ్ళిపోద్ది. నువ్వు దాన్ని ఏం చేయలేవు. కానీ దాన్ని ఎదిరించాలంటే దావీదులాగా ధైర్యం కలిగి ఉండాలి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభా నన్ను వెళ్ళమంటావా వద్దా? జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అడగటం ప్రారంభిస్తావో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకే ఒక మాట అన్నాడు, ప్రభు వెళ్ళమంటారా? వెళ్ళు, ఖచ్చితంగా వారిని కలుసుకుంటావు. నువ్వు కలుసుకొని ఆ తర్వాత ఏమంటారో తెలుసా? నీ కుమారులను, నీ కుమార్తెలను, నీకు కలిగిన సమస్తము ఏదైతే వారు దోసుకొని వెళ్ళిపోయారో అది మొత్తం మళ్ళీ చదవయ్యా తీసుకొని వస్తారు. వాళ్ళు దక్కించుకుందువు అంటే తీసుకొని వస్తావు నువ్వు, నీకు దక్కుతుంది నీకు. ఈనాడు కుటుంబాల్లో రక్షణ పోగొట్టుకుంటున్నారు, మారు మనస్సు పోగొట్టుకుంటున్నారు. ఈనాడు సంఘాల్లో చూడండి ప్రియులారా, పరుగులు ఎత్తేవాళ్లే కానీ పాపం ఒప్పుకొని దేవుని యొక్క రక్షణ పొందేవాళ్ళు లేరు. పరుగులు ఎత్తేవాళ్లే కానీ ప్రభుతో కలిసి జీవించేవాళ్ళు లేరు. పరుగులు ఎత్తేవారే కానీ ప్రభుతో కలిసి విచారణ చేసేవాళ్ళు లేరు. ఈ దినాల్లో నీ కుటుంబంలో ఉన్నటువంటి
ఆ సైన్యం దోసుకుని పోతున్నటువంటి అదంతా నువ్వు మళ్ళీ దక్కించుకోవాలి అంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అంటారు, ఏం చెప్పమంటారండి, మా అబ్బాయి వాళ్ళని మేము కొంచెం గద్దించామనుకోండి వాడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, లేకపోతే ఏదైనా చేసుకుంటాడు. మా అమ్మాయి ఉందనుకోండి, నేను చెప్తూనే ఉన్నాను, దేవుని చిత్తం లేకుండా కాదు, నీ ఇష్ట ప్రకారంగా వివాహాలు జరగవు, అలా చేసుకోవద్దు, నేను చూస్తామని చెప్పినా మీరు చూస్తే అబ్బాయిని నేను చేసుకోను, నా ఇష్టం వచ్చిన నేను వివాహం చేసుకుంటా. పతనం అయిపోతున్నారు ఈ దినాల్లో ప్రియులారా. దావీదు యొక్క జీవితంలో దోసుకుని పోబడ్డాయి, సమస్తం పోయాయి, కానీ సంపాదించుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు దావీదు. స్తోత్రం చెప్పగట్టిగా. నీకు ఆలోచన లేదా? దేవునికి భయపడవా? దేవుని వైపు చూడలేవా? దేవుని దగ్గర విచారణ చేయలేవా? ఏంటి ప్రభు, నాకెందుకు, నా కుటుంబానికి శిక్ష ఏమిటి, నా కుటుంబాలు అలాగా, నా కుమారుడు ఇలాగా, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా? నా భర్తకు మారు మనస్సు లేదు, నా భార్యకు మారు మనస్సు లేదు, వారి జీవితాల్లో ఎప్పుడు వెలుగు దగ్గరకు రాలేకపోతున్నారు నీ దగ్గరకు. ప్రభువా ఏంటి జీవితం, నువ్వు ఎందుకు మార్చవు ప్రభు అని విచారణ చేస్తున్నావా ఎప్పుడైనా నువ్వు? అది విచారించాం మనం. ప్రభువా నేను వ్యాపారం చేయబోతున్నాను, ఎన్ని కోట్లు వస్తాయో చెప్పు నాయన. నేను పొలంలో విత్తనాలు వేయబోతున్నాను, అందరికీ 10 బస్తాలు అయితే లేక 50 బస్తాలు అయితే నాకు 100 బస్తాలు వస్తాయో రావా చెప్పు నాయన. ఇలా విచారణ చేసేది. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును మనం ముందుగా పెట్టుకోవాలి. దావీదు చూడాలి, మనం ఆయన వైపు చూడాలి. ధైర్యం కలిగిన వాడు విచారణ చేస్తున్నాడు ప్రభు దగ్గర. వెంటనే దేవుడు చెప్పాడు, వెళ్ళు వెళ్ళు, నువ్వు ఏదైతే కోల్పోయావో అది మొత్తం నుండి మళ్ళీ నీకు ఇస్తాను. నెక్స్ట్ అక్కడ వచనంలో చూడండి, మనం ఈ మాట చెప్పుకొని ముగించుకుందాం. అక్కడ ఏమంటాడు అంటే, కాబట్టి దావీదు అతని వద్ద ఉన్నటువంటి 600 మందిను బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడువబడిరి. ఆగండి, అసలు బయలుదేరింది 600 మంది. కొంచెం లెక్కలు తర్వాత ఇంకేం పోతాంలే మనం అని 200 మంది జారిపోయారు. ఈనాటి దినాల్లో సంఘాల్లో చూడండి ప్రియారా, మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు 100 మంది సంఘాల్లో కనబడతారు. కొద్ది కాలం జరగగానే సైతాను శోధనలో పడిపోయి, పాపంలో పడిపోయి, తిరుగుబాటులో పడిపోయి, సేవకుల మీద తిరుగుబాటు చేసి సైతాను యొక్క సైన్యముతో సంబంధము కలిగి ఈనాడు సంఘాల్లో చూస్తే పిల్లరా జారిపోతూ ఉన్నారట. ఆనాడు దావీదు యుద్ధానికి వెళ్దాం రండి, మన భార్యలు మన పిల్లలు మన ఆస్తి కాపాడుకుందాం రండి అంటే జారిపోయారట అక్కడెక్కడ. కానీ పిల్లరా దావీదు ధైర్యము చెడిపోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన ప్రయత్నాన్ని ఆపలేదు, తన పని ఆపలేదు. ధైర్యము కలిగిన వాడై, దేవుని సంబంధము కలిగిన వాడై, ప్రభు దగ్గర విచారణ చేసేవాడై, ప్రభుతో సంబంధము కలిగి ముందుకు కొనసాగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియా సోదరి సోదరుడా, నీ జీవితంలో ఎలా బ్రతుకుతూ ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు? ఒకసారి ఆలోచించి చూడు. కోల్పోయావా? 0 స్థాయిలోకి వచ్చావా? నిన్ను రెట్టింపు చేసి హీరోగా నిలబెడతాడు దేవుడు. స్తోత్రం చెప్ప గట్టిగా. యోబు హీరో స్థితి నుంచి 0 స్థితికి వచ్చిపోయాడు. కానీ పిల్లరా ప్రభుని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. అతని కుటుంబంలో జరిగినటువంటి అనేకమైన, ఇప్పుడు చెప్పడానికి నాకు సమయం లేదు, అందుకే నేను అవన్నీ వివరించడం లేదు. కానీ ఏ కుటుంబంలో, ఏ దేశంలో, ఈ లోకంలో ఎవరికి జరిగినటువంటి భయంకరమైనటువంటి శోధనలు జరిగాయి. ఆయనకి సమస్తము కోల్పోయాడు. మరి భార్యనే ఉందనుకుంటే ఆయన ఏం చేసాడో తెలుసా? నీ ఎలాగైతే నేను ఉండను, వెళ్ళిపోతాను. ఏంటిది? ఆ దేవుని దూషించమని చెప్పింది. ఈ మధ్య నేను ఒకసారి ఒక లాయర్ గారిని కలవడానికి వెళ్ళాను ఒక పని మీద. ఆ లాయర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే లాయర్ గారి దగ్గరికి ఒక 2 పిల్లలు తీసుకొని ఒక పురుషుడు వచ్చాడు. రాగానే ఆయన వైపు చూస్తున్నాడు. ఏ చాలా దుఃఖపడుతున్నట్టున్నావు? అవునయ్యా, అవును, నా దగ్గర బాగా ఆస్తి అంతస్తు అంతా ఉన్నప్పుడు నా భార్య నాతో కలిసి ఉంది. ఈరోజు 2 పిల్లలు కలిగిన తర్వాత నా భార్య వేరొకరి సహవాసంలోకి వెళ్ళిపోయింది. ఒకసారి మీరన్నా ఫోన్ చేసి మాట్లాడండి అంటే నేను అక్కడ కూర్చొని వింటున్నాను. ఫోన్ చేస్తాడు. అమ్మా ఏంటి నువ్వు ఇలా చేసావు? ఇలా చేయొచ్చా?
తప్పు కదా అంటే ఆమె అంటుంది కదా, నా భర్త దగ్గర కంటే నేను ఇక్కడ ఇప్పుడు సుఖపడుతున్నాను. కారు కానీ బంగారం కానీ ఎండి ఇత్తడి ఏదైనా సరే విస్తారంగా ఉంది, ఇక్కడ సుఖపడుతున్నాను. లాయర్ గారు ఆశ్చర్యపోయి అంటున్నాడు, అమ్మా ఏంటి ఎలాగంటున్నావు, లోకానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడ నీ భర్త పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఏమన్నదో తెలుసా ఆమె, ఎవరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. పిల్లరా జాగ్రత్త సుమా, ఈనాడు సంఘాలు అదే తీరులో ఉన్నాయి, ఈనాడు ప్రజలు అదే తీరులోనే ఉన్నారు. జాగ్రత్త సుమా, నీకు శ్రమ వచ్చినా, నీకు బాధ వచ్చినా, డబ్బు లేకపోయినా, బంగారం లేకపోయినా, ఆస్తి అంతస్తు ఏది లేకపోయినా, ఒకే ఒకటి అన్నిటిని మించినటువంటి యేసయ్య మనకున్నాడు. స్తోత్రం చెప్పా గట్టిగా. స్థిరంగా దేవుళ్ళు నిలబడు. కానీ యోబు భార్య పారిపోయింది. తర్వాత మనకు మళ్ళీ అక్కడ చూసిన తర్వాత కనపడింది చివరిలో రెట్టింపుగా ఆశీర్వదించాడు. యోబు ఒకప్పుడు ఆయన స్థితి ఏమైంది తెలుసా, హీరో ఉన్నటువంటి స్థితి జీరోకి వచ్చాడు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మాటకు లోబడి జీవించినందువల్ల జీరో స్థితి నుంచి మళ్ళీ చెప్పరే హీరో అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా, రెట్టింపునిచ్చాడు దేవుడు, నీకు ఇస్తాడు. నీ శ్రమ, నీ కష్టము, నీకున్న ప్రతి బాధ వేదన తీరుస్తాడు దేవుడు. అయితే నువ్వు ఖచ్చితంగా దావీదులాగా ధైర్యము కలిగి ఆయన వైపు చూసి దేవునితో కలిసి ప్రభు కొరకు నువ్వు జీవించడం నేర్చుకున్నప్పుడు అత్యధికమైన ఆశీర్వాదం ఇస్తాడు. అక్కడ చివరిగా మరొక మాట అక్కడ చదువుకుందాం, చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం పిల్లారా. ఆ తర్వాత సరే సమయం చాలదులేండి, నేను చెప్పేస్తాను. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు పిల్లారా, ఆ సైన్యనంతటి దేవుడు జయించడానికి శక్తినిచ్చాడు దావీదుకి. రెట్టింపు ధనంతో వచ్చారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అక్కడ వ్రాయబడి ఉంటుంది మాట, అయ్యగారు వాక్యం చూడండి. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా, రెట్టింపు. యోబు గ్రంథంలో చూసాం మనం చివరి అధ్యాయంలో, ఆయన కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చాడు అని. ఇక్కడ కూడా మనం చూడగలుగుతామండి. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు కదా, ఆ సైన్యం వీళ్ళని చూసి పారిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమును కూడా వీళ్ళే తీసుకొని వచ్చేసారట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైపోయాడు మళ్ళీ దావీదు? ఏమైపోయాడు? హీరో అయిపోయాడా లేదా? పిల్లరా, నీ జీవితంలో నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు బలంగా. స్తోత్రం. చిన్న చిన్నటికి భయపడిపోయి దేవుని విడిచిపెట్టి, సంఘాలు విడిచిపెట్టి, సమాజాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించొద్దు, పారిపోవద్దు. ప్రభు దగ్గర నిలబడు, విచారణ చెయ్యి. ప్రభు నన్ను ఏం చేయమంటావు? ఈ పని చేయబోతున్నా చేయొచ్చా? ఇలా వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళొచ్చా? ఇలా ఉండాలనుకుంటున్నా ఉండొచ్చా ప్రభువా? అది విచారణ చేయడం. ఒకసారి దావీదు దగ్గరకు అరణ్య కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత యూదా పెద్దలు వచ్చారు ఆయన దగ్గరికి. రాజుల 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు. వచ్చి దావీదు అప్పుడు రాజు కాలేదు కనుక, దావీదు నువ్వు వచ్చి మా పైన రాజుగా మమ్మల్ని పరిపాలించమన్నారు. పరిగెత్తాడా? వెళ్ళిపోయాడా? కూర్చున్నాడు దేవుని సన్నిధిలో. కూర్చొని మీరు రాగండి, అక్కడ కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభువా యూదా నుంచి యూదా పెద్దలు వచ్చారు, నన్ను రాజుగా అభిషేకిస్తామంటున్నారు, వెళ్ళమంటావా? ఏమన్నా తెలుసా ప్రభు? వెళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యేం ఉండవు, నీ మనసు అటు వస్తే అటే. అది కుటుంబం కానీ, సంఘం కానీ, భార్య కానీ, భర్త కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, అది ఏదైనా కావచ్చు, నీకు ఇష్టం వచ్చిన రీతిలో పరుగులెత్తుతున్నావు. జాగ్రత్త, ఎక్కడ పడిపోతావు నువ్వు, పడిపోతావు. అందుకే ధైర్యం కలిగి ఉండాలి. దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు దగ్గర విచారణ చేయాలి, అడగాలి. నువ్వు ప్రభువుని అడగాలి. అక్కడ మనం ఇంకొక మాట చూస్తే పిల్లరా, ఆ రెట్టింపుతో వచ్చిన తర్వాత దావీదు ఆయన పేరంటే ఆ చుట్టుపక్కల అనేక మందికి హడలెత్తిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత గొప్ప హీరోగా చేస్తాడు ఆయన దేవుడు. నీ కుటుంబాన్ని కాపాడేవాడు ఆయనే, నేను రక్షించేవాడు ఆయనే. ఇంకొక మాట చూడండి, ఒక ఆయన ఉన్నాడు, సమస్యలకు భయపడ్డాడు, బాధలకు భయపడ్డాడు. ఇక నేను బ్రతకలేననుకో, మంచి వీరుడే, యుద్ధ వీరుడు, నైపుణ్యత కలిగిన వాడు, గొప్పవాడే. కానీ పాపం అతడు భయభ్రాంతి కలిగిన వాడై
భయపడి ధైర్యాన్ని కోల్పోయి గానుగ చాటును కూర్చొని ఆ పూట భోజనం కోసం గోధుమలు తొల్లగొట్టుకుంటూ ఉన్నాడటండి. తొల్లగొట్టుకుంటూ ఉంటే దేవుడు అక్కడికి వచ్చి దూతను పంపించినప్పుడు దేవుని దూత వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి ఒక్క మాట ప్రియులారా, ఏంటి అని వచ్చిన సమస్య ఏంటో తెలుసా? ఎవరికి రాని సమస్య, ఎవరికి కలిగినటువంటి బాధ, ఎవరికి కలిగినటువంటి వేదన, కష్టకాలం అంతా సంవత్సరం అంతా కష్టపడి నారేసి పెంచి నీళ్లు పెట్టి శుభ్రంగా కోతకు వచ్చినప్పుడు అమాలేకీయులు మొత్తం ఒక్కసారిగా వచ్చి దోసుకుని వెళ్ళిపోయేవారు. దోసుకొని వెళ్ళిపోయారు. తినడానికి కూడా తిండి గింజలు లేవు. పశువుల మందరు సమస్తము దోసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ప్రియులారా, భయపడిపోయినటువంటి అతను ఏం చేశాడో తెలుసా? ఎక్కడ కూర్చున్నాడు? గానుగ చాటులో కూర్చున్నాడు. ఈనాడు ధైర్యం చెడిపోయి ఎంతోమంది దేవుని దగ్గర కూర్చోలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. సాటున ఎందుకు నువ్వు సాటుకుంటావంటే ఖచ్చితంగా నీలో ఏదో లోపం ఉంది. అందుకే నువ్వు దేవుడికి మొహం చూపించవు, దేవుని దగ్గరకు రాలేవు, దేవునితో మాట్లాడుకోలేవు, దేవునితో విచారణ చేయలేవు. నువ్వు ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము అవి ఎక్కడ కూర్చున్నారు? ఏమండి? చెట్టు చాటున. చూసారా? చాటు అంటే ఏదో చేటు ఉంది వాళ్ళకి. నీ జీవితంలో జాగ్రత్త. దేవునికి దూరంగా చాటుగా బ్రతకాలనుకుంటున్నావా? ఈ రాత్రి వేళలో జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరుడా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక వేశాడు. యోబుకు వచ్చిన శ్రమ అలాగనే శ్రమతోనే ఉన్నాడా? విజయాన్ని పొందుకున్నాడు. దావీదుకు వచ్చినటువంటి జీరో స్థితి హీరోగా మార్చబడలేదా దేవుడు? ఆలోచించండి. గానుగ చాటును కూర్చొని గోధుమలు తుల్లగొట్టుకుంటున్నటువంటి అతనితో దేవుడు మాట్లాడి అతని ద్వారాగా పంపిస్తే సైన్యం అంతా విడిచిపెట్టి వెళ్తే కేవలం 200 మందితో రాజ్యాన్ని జయించాడు. స్తోత్రం చెప్పండి. నువ్వెందుకు జయించలేవు? నీ సమస్యను జయించలేదయ్యా, నా వల్ల కావడం లేదు, ఈ సంఘంలో నాకు సరిపోయినంత ఆహారం లేదు. తినే ఆహారం కోసం పరిగెత్తావా? ఆత్మీయ ఆహారం సంపాదించుకో, దేవుని దగ్గర నిలబడు, ధైర్యం కలుగు, బలముతో నిండు, దేవుణ్ణి అడుగు, విచారణ చెయ్యి. ప్రభు అంటాడు కదా, నా యొద్దలో విచారణ చేసినప్పుడు నేను నీకు సమాధానం ఇచ్చేదను. స్తోత్రం చెప్ప గట్టిగా. ఈనాడు ఎందుకు జీరో స్థితిలోనే ప్రజలు ఉంటున్నారంటే కారణం 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, 1 ధైర్యం చెడిపోతుంది. దేవుని వైపు చూడలేరు, దేవుని బట్టి వీళ్ళు ధైర్యం తెచ్చుకోలేరు. 2వది, దేవుని దగ్గర కూర్చొని విచారణ, నాకెందుకు వస్తుంది ఈ శోధన, నాకెందుకు వచ్చింది ఈ బాధ, ప్రభు ఎప్పుడు తీరిపోతుంది ఇదని ప్రభు దగ్గర కూర్చొని అడగలేనటువంటి దుస్థితిలో ఉన్నారు ప్రజలు. నెంబర్ 3, 3వది, ఆయన చెప్పింది చెయ్యకుండా ఉంటారు. వెళ్ళమంటే ఏం చెప్పాడు? ప్రభు వెళితే నాకు వారు దొరుకుతారని. వెళ్ళమంటే నేనేం పోతాను ప్రభు, ఒక్కడే కదా, వీళ్ళందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపబోతున్నారు, నేను వెళ్ళి ఏం చేస్తాను? అయిపోయాడా? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు ఏమైపోతాడంట? బలమైన ఈ జనమగును. నిన్ను తేజలిల్లును నీకు వెలుగులో చీయున్నది. సమయం చాలా అయిపోయింది. ఒకసారి అందరూ పిల్లరా ఒక్కసారి అలాగ లేచి నిలబడితే నేను వాక్కు ఆపేస్తాను. దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రిలో ఆలోచించాలి, నా జీవితం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, అసలు నా పరిస్థితి ఏంటి, నా భార్యలో ఉంది, నా భర్తలో ఉన్నాడు, నా కుమారులు, నా కుమార్తెలు అంతా ఇలాగున్నారు, ఏంటి నాకు ఇది? ఒకవేళ నేను నుండి దూరం అయిపోయానేమో, ప్రభా నన్ను క్షమించండి, ప్రభా నన్ను మన్నించండి అని ప్రభుని అడుగుదాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత మరొక చిన్న కార్యక్రమం ఉంటుంది. పిల్లరా కళ్ళు మూసుకుందాం.
యేసు చేతిలో ఏమున్నది, తూర్పాలు పట్టే చేట ఉన్నది. యేసు చేతిలో ఏమున్నది, తూర్పాలు పట్టే చేట ఉన్నది. పొట్టువైతే ఎగిరిపోదు, గింజలైతే నిలిచియుండు. పొట్టువైతే ఎగిరిపోదు, గింజలైతే నిలిచియుండు. పాపిని మరుడను దేవా, ఎడారిలో కాలిన దేవా, కలుగుతోని పోటు చాపము దేవా, తగిలిపోయే మురగను దేవా. ప్రభువు చెప్పాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు అడుగు, నిజంగా ధైర్యం చెడిపోయి ప్రభు, నా కుటుంబం కొరకు నీ దగ్గర విషయాన్ని చేయలేకపోతున్నానయ్యా. అయ్యా నీ దగ్గర నేను అడగలేకపోతున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభు. ఈ రాత్రి మాటలు విన్నాను, కనికరించి ప్రభు అడిగింది విన్నారా? ఎవరు మౌనంగా ఉండదు సమయంలో. యేసు చేతిలో ఏమున్నది, గొప్పలున్నది. యేసు చేతిలో ఏమున్నది, వాక్యాన్ని పోలి పాపాటి ముక్కలుగా మరుగుతున్నది. వాక్యాన్ని పోలి పాపాటి ముక్కలుగా మరుగుతున్నది. పాపిని మరుడను ఎడారిలో కాలిన రాత్రి వేళ ధైర్యాన్ని దయచేయి, బలము దయచేయమంటే ప్రభువుని అడగండి. ప్రభు చూడండి ప్రియారా,